పాపకి ట్రీట్మెంట్ కోసం అందరికీ నమస్కారం. ఇవాళ 15 మంది వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన సూలూరుపేట నియోజకవర్గం నుంచి ఇప్పటికే 82 మంది ఫ్యామిలీస్ కి అండగా నిలబడి ఎవరైతే హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇప్పటి వరకు మనకు మన సూలూరుపేట నియోజకవర్గం మాత్రమే 1,42 లక్షల వరకు సీఎంఆర్ అందించడం జరిగింది. అది కాకుండా ఎల్ఓసి కింద మనకు 17 లక్షల వరకు కూడా మన సూలూరుపేట నియోజకవర్గం కింద మనం సంవత్సరం రోజుల్లో తెచ్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో గానీ లేకపోతే గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆర్థికంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి అందరికీ కూడా సీఎంఆర్ఎఫ్లు గానీ అలాగే ఎల్ఓసీలు గానీ లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అయిన వాళ్ళకి మనకు ఇన్సూరెన్స్ కింద గానీ అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా పిడుగుబడి అలా ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎవ్వరూ నష్టపోకుండా ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలబడుతూ ఆయన ఆర్థిక సాయం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని అధిగమిస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రోజుల్లో మనకు ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన చెప్పినట్టు సూపర్ 6 పథకాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ అలాగే రాష్ట్రం అంతటా కూడా డెవలప్మెంట్ అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరే చూస్తున్నారు ఇప్పుడు ఎన్ని హైవేలు వస్తున్నాయి. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు వేసుకోగలుగుతున్నాం. అలాగే ప్రతి చోట కూడా ఇప్పుడు మొన్న మీటింగ్ లో కూడా సంవత్సరం మీటింగ్ లో కూడా మా అందరికి కూడా అలాగే రాష్ట్ర ప్రజలందరికి కూడా బాబు గారు చెప్పారు మనం సంవత్సరం రోజుల్లో ఎన్ని చేశామన్నది మీరే చూసుంటారు. ఆయన విజన్ ఎంత అద్భుతంగా ఉందని. గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎట్లా చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని ప్రతి పేదవాడిగా ఎవరు మిగిలిపోకుండా ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ నెరవేరాలి. అలాగే వాళ్ళ ఇంటికి సదుపాయాలు అంటే రోడ్డు గానీ లేకపోతే వాళ్ళ ఇంటికి నీళ్ల సమస్య గానీ ఎలాంటివి లేకుండా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి కూడా ఇప్పుడు తల్లికి వందనం కింద ఆయన చెప్పిన 15,000 కూడా 13,000 మనకు తల్లుల అకౌంట్ లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. అలాగే 2,000 మనకు స్కూల్ డెవలప్మెంట్ కోసం స్కూల్ ఫండ్స్ లో కూడా వేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్క పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో మన నాయకుడు ఉన్నాడు. గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకుడు లేడు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఏ నాయకుడైతే మనకు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాడో ప్రజల కోసం నిలబడతాడో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు అండగా నిలబడి పైకి తీసుకొస్తాడో అలాంటి నాయకుడు మనకు రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతది. అలాగే సూలూరుపేట నియోజకవర్గం ఒకటే కాదు ప్రతి నియోజకవర్గం కూడా ముందుకు వెళ్లి మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రజల కోసం నిలబడాలి. ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వాటి సొల్యూషన్ కోసం మనందరం కష్టపడి పనిచేయాలని మొన్న అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా బాబు గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు అలాంటి విజన్ ఉన్న నాయకుడు ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో నడవడానికి మా అందరికీ కూడా చాలా గర్వంగా అనిపిస్తుంటది. అలాగే ఆయన చెప్పిన విధంగానే మేమందరం కూడా నాయకులందరూ కూడా ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం ఈ సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చి పేదవాడు ఎవరైనా సరే వాళ్ళు వైసీపీ జెండా పట్టుకున్నా సరే పేదవాడు కాబట్టి మనం సహాయం చేస్తూ వాళ్ళకు కూడా సీఎంఆర్ఎఫ్లు మనము ఇవ్వడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా లేకపోతే ప్రాంతాలకు అతీతంగా కూడా మనం ఎవరిని దూరం పెట్టకుండా అందరికీ కూడా ఆర్థిక సహాయం చేసే ప్రయత్నంలోనే అందరం చేస్తున్నాం. ఇవి మనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మనం అందరం కూడా ఇలా ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మనం రాష్ట్ర ప్రజలు అలాగే నియోజకవర్గ ప్రజలు బాగు కోసమే పాటుపడుతూ ముందుకెళ్తున్నాం. దీనికోసం ప్రతి ఒక్క నాయకుడు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా సమపాలనలో ముందుకెళ్తదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.